Present continuous tense. Subscribe for more grammar videos. ఈరోజు మనము 7th క్లాస్ సెకండ్ యూనిట్లో ఉన్నటువంటి స్ట్రక్చరల్ ఐటమ్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అనేటువంటి ఈ టాపిక్ ని గురించి డీటెయిల్డ్ గా మనం చెప్పుకోబోతున్నాం. ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు పూర్తిగా చూస్తే ఈ టెన్స్ ఎలా వాడాలి, ఎలా వాడకూడదు అనేటువంటిది చివరిలో చెప్పడం జరుగుతుంది. ఎక్కడ వాడకూడదు, ఏ వర్బ్స్ అనేటువంటివి కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు అనేటువంటిది కూడా చివరిలో చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ వీడియోని ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇది కేవలం 6th క్లాస్ విద్యార్థులకు మాత్రమే కాకుండా కంటిన్యూస్ టెన్సెస్ ని రైట్ వర్బ్ ఫార్మ్స్ ఇక్కడ వాడకూడదు అనేటువంటివి 6th, 7th, 8th, 9th, 10th ఇంటర్మీడియట్, డిఎస్సి టెట్ లాంటి పోటీ పరీక్షల్లో కూడా ఈ టాపిక్ మీద ఎక్కువ ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఇక్కడ మనకు మేజర్ గా 3 టెన్సెస్ ఉన్నాయి: ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఒక్కొక్క టెన్స్ ని మళ్ళీ 4 కేటగిరీస్ గా డివైడ్ చేస్తే సింపుల్ ప్రెజెంట్, ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. అదే విధంగా సింపుల్ పాస్ట్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ విధంగా 12 టెన్సుల్లో మనకు ఈ 7th క్లాస్ లో మనకి ఇచ్చినటువంటిది కేవలం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ మాత్రమే. 12 ఉన్నాయి మొత్తము. ఈ 12లో ఒక టెన్స్ ని డీటెయిల్ గా మనకు 7th సెకండ్ యూనిట్ లో ఇచ్చారు. దాని గురించి మనం డీటెయిల్ గా తెలుసుకుందాం. ఇప్పటి వరకు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ విధంగా 6th థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి గ్రామర్ టాపిక్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా డిఎస్సి టెట్ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కు ఉపయోగపడే విధంగా కూడా బిట్స్, ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్ లో కూడా మీకు గ్రామటికల్ నాలెడ్జ్, ఫుల్ గ్రామర్ మీద కమాండ్ తెచ్చుకునే విధంగా మీకు ఈ ఛానల్ ద్వారా మీకు మంచి నాలెడ్జ్ ఇచ్చేదానికి ట్రై చేస్తాం. సో ఈరోజు ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే సబ్జెక్ట్ am, is, are ప్లస్ V1 verb 1 కి in form ప్లస్ V1 ప్లస్ in form ప్లస్ ఆబ్జెక్ట్. ఇలా ఉంటుంది అన్నమాట. సబ్జెక్ట్ am, is, are, V1 in form ఆబ్జెక్ట్. సో కొన్నిట్లో ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అసెర్టివ్ సెంటెన్స్ లో. ఓకే, కంటిన్యూస్ టెన్స్ లో ఇక్కడ చూడండి సబ్జెక్ట్ ఓకే, am, is, are. ఎప్పుడు am వాడాలి, ఎప్పుడు is వాడాలి, ఎప్పుడు are వాడాలి. am అనేటువంటిది I వచ్చినప్పుడు am వస్తుంది. I am teaching grammar, I am teaching English grammar. I వచ్చింది అంటే హెల్పింగ్ వర్బ్ ఏముండాలి అంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో am అనేటువంటిది రావాలి. ఓకేనా? నెక్స్ట్ ఈజ్ అనేటువంటిది ఎక్కడ రావాలంటే సింగులర్ నౌన్ గానీ ప్రొనౌన్ గానీ సబ్జెక్ట్ సింగులర్ అయితే, సబ్జెక్ట్ అనేటువంటిది సింగులర్ నౌన్ కానీ సింగులర్ అనేటువంటిది అక్కడ ఉంటే మనకు ఈజ్ అనేటువంటిది రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ యామ్, వి ప్లూరల్ కాబట్టి వి ఆర్. ఓకే, యు సింగులర్ అయినా ప్లూరల్ అయినా యు వచ్చినప్పుడు ఆర్ మాత్రమే రావాలి. యు ఆర్. హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్, దే ఆర్. సో హీ షీ ఇట్ కు మాత్రమే మనము ఈజ్ వస్తుంది. హీ షీ ఇట్ కి ఈజ్ వస్తుంది. రిమైనింగ్ ప్రొనౌన్ మిగతా వాటి ప్లూరల్ అనుకోండి ఆర్ వస్తుంది. వి ఆర్, యు ఆర్, దే ఆర్. హీ ఈస్, షీ ఈస్, ఇట్ ఈస్. అర్థమైందా? ఐ వస్తే యామ్ రావాలి హెల్పింగ్ వర్బ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో. హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం ఈజ్ వస్తుంది. ప్లూరల్ నౌన్ కానీ ప్లూరల్ ప్రొనౌన్ కానీ వచ్చినప్పుడు ఆర్ అనేటువంటిది వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూడండి, చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. సో చిల్డ్రన్ అనేటువంటిది ప్లూరల్, చిల్డ్రన్
ప్లూరల్ ఇది సబ్జెక్ట్ ప్లూరల్ వచ్చింది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది ఆర్. ఆ స్ట్రక్చర్ ప్రకారం సబ్జెక్ట్ అండ్ ఈ ఆర్ లో ఒకటి వస్తుంది, ఒక హెల్పింగ్ వర్బ్ ఆర్. చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ యొక్క బేస్ వర్డ్ స్విమ్, SWIM స్విమ్ అనేటువంటి బేస్ వర్డ్. స్విమ్ కి ఇంగ్ ఫామ్ కలుపుతున్నాం స్విమ్మింగ్. సో ఇక్కడ V1 కి ఇంగ్ ఫామ్ కలుపుతాం. చూడండి, చిల్డ్రన్ ఆర్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. ఈ ఎగ్జాంపుల్స్ మీరు క్లియర్ గా అర్థం చేసుకుంటే తర్వాత ఉన్నటువంటి బ్లాంక్స్ ని మనం కరెక్ట్ గా రాయగలం. ఓకే, సో స్విమ్మింగ్ ఇన్ ద పూల్. ఇక్కడ చూడండి, దే ఆర్ వాచింగ్ టీవీ. సబ్జెక్ట్ ఏంటి ఇక్కడ దే వచ్చింది కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది ఆర్. సబ్జెక్ట్ దే ఆర్. వాచ్ అనేటువంటిది బేస్ వర్డ్. ఈ వాచ్ కి ఏం కలుపుతున్నాం మనము ఇంగ్ ఫామ్ కలుపుతున్నాము వాచింగ్. దే ఆర్ వాచింగ్, ఏం చూస్తున్నాము టెలివిజన్. సో దిస్ ఈస్ కాల్డ్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ ప్లస్ ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఆ స్ట్రక్చర్ ప్రకారం ఉంది కదా. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఆర్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అనేటువంటిది సబ్జెక్టు యామ్ ఈజ్ ఆర్ మూడింట్లో ఒక హెల్పింగ్ వర్బ్ ప్లస్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఈ స్ట్రక్చర్ ప్రకారం ఉండాలి. అదేవిధంగా ద బాయ్ ఈజ్ రైటింగ్. ఇక్కడ సెంటెన్స్ చూడండి, ద బాయ్ సబ్జెక్ట్, ఆ అబ్బాయి రాస్తూ ఉన్నాడు. ఈజ్ రైటింగ్, ఏం చేస్తున్నాడు రాస్తూ ఉన్నాడు. రైటింగ్ అనేటువంటిది V1 కి ఇంగ్ ఫామ్ ఉంది, తర్వాత ఆబ్జెక్ట్ లేదు. ఆబ్జెక్ట్ ఉండొచ్చు లేకపోవచ్చు. ఓకే, ద బాయ్ ఈజ్ రైటింగ్. ఓకే, జాహ్నవి ఈజ్ సింగింగ్. ఏ సాంగ్. ఇక్కడ జాహ్నవి సబ్జెక్ట్, జాహ్నవి సింగులర్ కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది ఈజ్ వచ్చింది. సింగ్ అనేటువంటిది బేస్ వర్డ్, దానికి ఇంగ్ ఫామ్ కలుపుతున్నాం. జాహ్నవి ఈజ్ సింగింగ్ ఏ సాంగ్ అంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్ అంటే ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను అన్నింటినీ కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పాలి. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారు రాస్తూ ఉన్నారు, నేను చెప్పేటట్టు రాస్తున్నారు. యు ఆర్ రైటింగ్ నోట్స్. నేనేం చేస్తున్నాను ఇక్కడ ప్రజెంట్ ఏం చేస్తున్నాను పాఠం చెప్తూ ఉన్నాను. ఐ ఆమ్ టీచింగ్ ఇంగ్లీష్ గ్రామర్. ఓకే, ఆన్ గోయింగ్ యాక్షన్స్ ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను అన్నింటినీ కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పాలి. మదర్ ఈజ్ కుకింగ్. ఇప్పుడు అమ్మ, నువ్వు ఇక్కడ రాస్తూ ఉన్నావు, అక్కడ అమ్మ వంట చేస్తూ ఉంది. సో అమ్మ ఏం చేస్తుంది అక్కడ వంట చేస్తూ ఉంది. మదర్ ఈజ్ కుకింగ్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, మదర్ సబ్జెక్టు, మదర్ సింగులర్ కాబట్టి ఈజ్ అనేటువంటిది హెల్పింగ్ వర్బ్ వచ్చింది. కుక్ అనేటువంటి బేస్ వర్డ్, వర్బ్ ఇంగ్ ఫామ్ కుకింగ్. మదర్ ఈజ్ కుకింగ్ అంటే అమ్మ ఇప్పుడు వంట చేస్తూ ఉంది, అమ్మ వండుతూ ఉంది ఇప్పుడు. ఓకే, సో ద బాయ్ ఈజ్ రైటింగ్. అబ్బాయి రాస్తూ ఉన్నాడు అంటే ఇప్పుడు జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్స్ అన్నింటినీ కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రం చెప్తాం. సో దాని యొక్క స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఒకసారి డెఫినేషన్ చూద్దాం. We write sentences in the present continuous or present progressive to describe a continuing or ongoing actions at the present time. ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి యాక్షన్స్ ని ఆన్గోయింగ్ యాక్షన్స్, ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి వాటిని మనము ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్తాము. సో ద ఇంగ్ ఫార్మ్ ఆఫ్ ద వర్బ్ ఈజ్ యూజ్డ్ ఇన్ ద కాంటెక్స్ట్. ఈ కాంటెక్స్ట్ లో వర్బ్ ఏం రావాలి, ఖచ్చితంగా ఇంగ్ ఫార్మ్ రావాలి. బేస్ వర్డ్ ఉంటుంది. రైటింగ్, టీచింగ్, రింగింగ్. ఓకే, ప్లేయింగ్, స్విమ్మింగ్, డాన్సింగ్. ఇలా మనకు ప్రతి దానికి కూడా ఉన్నటువంటి ఆ బేస్ వర్బ్ కి ఇంగ్ ఫార్మ్ కలపాలి. సో ఆ సెంటెన్స్ ప్రజెంట్ కంటిన్యూస్ లో ఉంది అనే దానికి కొన్ని కీవర్డ్స్ ఉన్నాయి. ఆ సెంటెన్స్ చివర గాని ఆ సెంటెన్స్ లో ఏదో ఒక కీవర్డ్ కనిపిస్తుంది.
దాన్ని బేస్ చేసుకుని మనము దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ మనకు కేవలం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఒక్కటే ఇచ్చారు కాబట్టి మనం ఈజీగా దాన్ని ఇచ్చినటువంటి ఈజీ రాసేస్తాం. ఈ 12 టెన్సెస్ ఇచ్చినప్పుడు మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఆ సెంటెన్స్ లో ఆ కీవర్డ్స్ కనిపిస్తే వాటిని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే చెప్తాం. ఆ కీవర్డ్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఆ కీవర్డ్స్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ని ఒక సెంటెన్స్ నౌ అనేటువంటి వర్డ్ తో ఎండ్ అయితే దాన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పాలి. నౌ కానీ, ఎట్ ప్రజెంట్ కానీ, presently, at this moment, still, look, see, currently, don't disturb, listen అనేటువంటి ఈ వర్డ్స్ సెంటెన్స్ లో ఎక్కడ కనిపించినా కూడా 99.9% అది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే ఉంటాయి. కొన్ని ఎక్సెప్షనల్ ఉంటాయి. 99.9% ఆ సెంటెన్స్ అనేటువంటిది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే ఉంటాయి. ఈ కీవర్డ్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్స్ మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, టెక్స్ట్ బుక్ లో సెకండ్ యూనిట్ లో మనకు ఇచ్చినటువంటి ఎగ్జాంపుల్, హీ ఈస్ డాష్ కంప్లైంట్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ ఎట్ ప్రెజెంట్. దీంట్లో కీవర్డ్ ఏముంది, ఏమన్నా ఉందా మనకు ఇచ్చినటువంటి వాటిలో? ఎట్ ప్రెజెంట్. ఇక్కడ చూడండి, ఎట్ ప్రెజెంట్. సో ఇక్కడ ఉన్నటువంటి కీవర్డ్ ఏంటి మనకు? ఎట్ ప్రెజెంట్. ఎట్ ప్రెజెంట్ అనేటువంటి వర్డ్ కనిపించింది కాబట్టి ఖచ్చితంగా ఈ డేటెస్ లో హీ ఈస్ డాష్ కంప్లైంట్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్. బ్రాకెట్ లో ఎప్పుడూ కూడా వర్బ్ ఫస్ట్ ఫామ్ లోనే బేస్ వర్బ్ మాత్రమే ఉంటుంది. ఓకే, వర్బ్ అనేటువంటిది ఫస్ట్ ఫామ్ లో మాత్రమే విత్ ఇన్ బ్రాకెట్స్ లో మనకి ఇస్తారు, కంప్లైంట్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ కి వర్బ్ ఏం రావాలని చెప్పుకున్నాం మనం ఇక్కడ? ఇంగ్ ఫామ్ రావాలి. కంప్లైన్, కంప్లైన్ ప్లస్ ఇంగ్, కంప్లైనింగ్. హీ ఈస్ కంప్లైనింగ్ అబౌట్ మై హ్యాండ్ రైటింగ్ ఎట్ ప్రెజెంట్. ఇప్పుడు నా హ్యాండ్ రైటింగ్ గురించి కంప్లైంట్ చేశాడు అబ్బాయి. హీ ఈస్ కంప్లైనింగ్. అబ్బాయి కంప్లైంట్ చేశాడు నా హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు అని. ఇప్పుడు చేస్తూ ఉన్నాడు అంటే ఆన్ గోయింగ్ యాక్షన్. ఇప్పుడు జరుగుతున్నటువంటి యాక్షన్ మనం ఇక్కడ చెప్తున్నాం. అబ్బాయి నా హ్యాండ్ రైటింగ్ సరిగా లేదు అని కంప్లైంట్ ఇస్తూ ఉన్నాడు. సో ఆన్ గోయింగ్ యాక్షన్. నెక్స్ట్ సెకండ్ వన్, షీ. ఇక్కడ హీ వచ్చింది కాబట్టి ఈజ్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్ వచ్చింది. సబ్జెక్ట్ హీ ఈజ్ V1 ప్లస్ ఇంగ్ ఫామ్. బ్రాకెట్ లో మనం డాష్ లో రాయవలసినటువంటి హెల్పింగ్ వర్బ్ ప్లస్ వర్బ్ యొక్క ఫామ్, ఫస్ట్ ఫామా సెకండ్ ఫామా V1 ఇంగ్ ఫామా ఏంటి అనేటువంటిది రాయాలి. ఇది ప్రజెంట్ కంటిన్యూస్ కాబట్టి వర్బ్ కి ఇంగ్ ఫామ్ రాయాలి. సబ్జెక్ట్ సింగులర్ హీ షీ ఇట్ అయితే ఈజ్ వస్తుంది, ఐ వస్తే యామ్ వస్తుంది, ప్లూరల్ అయితే ఆర్ అనేటువంటిది వస్తుంది. ఇక్కడ చూడండి, షీ ఈజ్ డాష్ మ్యాగ్నిఫిసెంట్ టెన్నిస్. షీ ఈజ్ డాష్ ప్లే మ్యాగ్నిఫిసెంట్ టెన్నిస్. ఇక్కడ ప్లే అనేటువంటిది వర్బ్ ఏ ఫామ్ లో ఉంది? ఫస్ట్ ఫామ్ లో ఉంది. ప్లే అనేటువంటి వర్బ్ ఫస్ట్ ఫామ్ లో ఉంది. షీ ఈజ్ డాష్ ప్లే మ్యాగ్నిఫిసెంట్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్. ఇన్ దిస్ మ్యాచ్ అంటే ఏంటంటే ఈ ఆటలో, ఈ ఆటలో. ఇక్కడ మనకు ఇది లేదు. ఇన్ దిస్ మ్యాచ్ అంటే ఈ ఆటలో మనకు ప్రజెంట్ జరుగుతుంది. షీ ఈజ్ డాష్ మ్యాగ్నిఫిసెంట్ టెన్నిస్ ఇన్ దిస్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో చాలా మంచి గేమ్ ని ఆడుతూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో ఇది ప్రజెంట్ ప్రోగ్రెసివ్ కాబట్టి ఆన్ గోయింగ్ యాక్షన్ కాబట్టి ఈ మ్యాచ్ లో జరుగుతూ ఉంది కాబట్టి దీనిని మనం ఏ టెన్స్ లో చెప్తాము? ప్రజెంట్ కంటిన్యూస్. సో ప్లే ఇంగ్ ఫామ్, ప్లే అనేటువంటి V1 ఇంగ్ ఫామ్ ప్లేయింగ్. ఓకే, సో అదే విధంగా ఇట్ ఈస్ డాష్ రైన్ నౌ. ఇక్కడ కీవర్డ్ లేదు. కీవర్డ్ లేకపోయినా కూడా సెంటెన్స్ ని ఆధారం చేసుకుని ఇన్ దిస్ మ్యాచ్, ఈ మ్యాచ్ లో. అంటే ఈ మ్యాచ్ అంటే ఏంటి? జరుగుతూ ఉంది ఈ మ్యాచ్ కాబట్టి దీన్ని ఇలా ఉపయోగించాం. ఇట్ ఈస్ డాష్ రైన్ నౌ. దీంట్లో ఒక కీవర్డ్ కనిపిస్తుంది మనకు, నౌ అనేటువంటి కీవర్డ్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, నౌ. నౌ అనేటువంటి కీవర్డ్ ఒక సెంటెన్స్ లో ఉంటే అది ఖచ్చితంగా దేంట్లో ఉండాలి? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఇట్ ఈస్ రైనింగ్ నౌ. రైన్ ప్లస్ ఇంగ్ ఫామ్ రైనింగ్. ఇట్ ఈస్ రైనింగ్ నౌ.
ఇప్పుడు వర్షం వస్తూ ఉంది. ఆన్ గోయింగ్ యాక్షన్ ప్రజెంట్ జరుగుతుంది. ఇప్పుడు వర్షం వస్తూ ఉంది. ఇట్ ఈస్ రైనింగ్ నౌ. ఆన్ గోయింగ్ యాక్షన్. సో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాను. నెక్స్ట్ ఫోర్త్ వన్ చూడండి. we are dash have dinner now. దీంట్లో ఏదైనా ఉందా కీవర్డ్? ఓకే, నౌ అనేటువంటి కీవర్డ్ ఉంది. నౌ అనేటువంటి కీవర్డ్ ఉంది. సో నౌ అనేటువంటి కీవర్డ్ ఉంది కాబట్టి ఇది దేంట్లో ఉంటుంది? ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో మాత్రమే చెప్పాలి. ఇక్కడ we are అనేటువంటిది హెల్పింగ్ వర్బ్, హ్యావ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ గా తీసుకోవాలి. ఇక్కడ మెయిన్ వర్బ్ కి ఇన్ఫార్మ్, పొసెసివ్ కేస్ లో హ్యావింగ్ అనేటువంటిది ఉపయోగించకూడదు. కానీ ఇక్కడ మనకు we are dash have dinner now. we are having dinner now. we are having dinner now. మేము ఇప్పుడు భోజనం డిన్నర్ చేస్తూ ఉన్నాము. ప్రజెంట్ ఆన్ గోయింగ్ యాక్షన్. ఇప్పుడు డిన్నర్ చేస్తూ ఉన్నాము మేమంతా. కాబట్టి హ్యావ్ అనేటువంటి మెయిన్ వర్బ్ ఇక్కడ హ్యావింగ్, V1 కి ఇన్ఫార్మ్ అనేటువంటి. నెక్స్ట్ ప్లీజ్ బీ క్వైట్, ఐఎమ్ డాష్ వర్క్. ప్లీజ్ బీ క్వైట్, డోంట్ డిస్టర్బ్ అన్నా. ఇక్కడ ప్లీజ్ బీ క్వైట్ అనేటువంటి డోంట్ డిస్టర్బ్ కిందకి వస్తుంది. డోంట్ డిస్టర్బ్ అనేటువంటి మీనింగ్ అనమాట. ప్లీజ్ బీ క్వైట్ అన్నా, డోంట్ డిస్టర్బ్ అన్నా ఒకటే. ప్లీజ్ బీ క్వైట్, డోంట్ డిస్టర్బ్ అనేటువంటి కాంటెక్స్ట్ కాబట్టి ప్లీజ్ బీ క్వైట్, ఐఎమ్ డాష్ వర్క్. అనగా నేను పనిలో ఉన్నాను, క్వైట్ కామ్ గా ఉండండి అని చెప్తున్నాను. ప్లీజ్ బీ క్వైట్, కామ్ గా ఉండండి. ఐఎమ్ డాష్ వర్క్. వర్క్ అనేటువంటిది బేస్ వర్డ్ కాబట్టి వర్క్ కి ఇన్ఫార్మ్ ఏంటి? ఐఎమ్ వర్కింగ్. ఐఎమ్ వర్కింగ్. సో ప్లీజ్ బీ క్వైట్, ఐఎమ్ వర్కింగ్. నేను ఇప్పుడు పనిలో ఉన్నాను, మీరు ఆన్ గోయింగ్ యాక్షన్ అనమాట. సో అదేవిధంగా చూడండి లుక్. ఆల్రెడీ ఇప్పుడు మనకు కీవర్డ్ లుక్ అనేటువంటి కీవర్డ్. లుక్, సీ, ఎట్ ప్రెసెంట్ ఇవన్నీ కూడా దేనికి ఎందుకు వస్తాయంటే ఆన్ గోయింగ్ యాక్షన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ కిందకి వస్తాయి. లుక్, సంబడి ఈస్ డాష్ ఇన్ ద పూల్. చూడు, ఎవరో ఆ పూల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు అంటే ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్, ఆన్ గోయింగ్. ఎవరో ఆ పూల్లో స్విమ్ చేస్తూ ఉన్నారు, ప్రెసెంట్ యాక్షన్ జరుగుతూ ఉంది కాబట్టి స్విమ్ అనేటువంటి బేస్ వాడికి ఏం చేస్తాం మనము? ఇచ్చినటువంటి విత్ ఇన్ బ్రాకెట్స్ లో ఎప్పుడూ కూడా వర్బ్ ఫస్ట్ ఫామ్ లోనే ఉంటుంది. సో స్విమ్మింగ్ ఇన్ ద పూల్, సంబడి ఈజ్ స్విమ్మింగ్ ఇన్ ద పూల్. ఓకేనా? సో ఈ బ్లాంక్స్ లో ఉన్నటువంటివి కరెక్ట్ గా వర్బ్స్ ని కరెక్ట్ గా రాయాలి అంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ స్ట్రక్చర్ తెలుసుకోవాలి. అసలు కంటిన్యూస్ టెన్స్ లో వాడాలి అంటే ఏంటి? ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పనులను అన్నింటినీ కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పాలి. స్పోకన్ మాట్లాడేటప్పుడు ఒక యాక్షన్ ఇప్పుడు జరుగుతూ ఉంది, దాన్ని మనం ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లోనే చెప్పాలి. ఓకేనా? నువ్వు ఇప్పుడు టీవీ చూస్తున్నావు, ఐఎమ్ వాచింగ్ టెలివిజన్. నువ్వు ఇప్పుడు బైక్ రైడ్ చేస్తున్నావు, ఐఎమ్ రైడింగ్ బైసికల్. ఐఎమ్ రైడింగ్ బైసికల్. ఇలా ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి వాటిని ఆన్ గోయింగ్ యాక్షన్స్ అన్నింటినీ కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో చెప్పాలి. దీనిని ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ అని కూడా చెప్తాం. ఇప్పటివరకు మనం ఎక్కడ ఉపయోగించాలి, వాటి యొక్క కీవర్డ్స్ ఏంటి అని చెప్పాం. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో కొన్ని వర్బ్స్ అసలు వాడకూడదు. వాటిని స్టేటివ్ వర్బ్స్ అని చెప్తాము. వాటి గురించి ఇప్పుడు మనం డీటెయిల్స్ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ ఎలా ఉపయోగించాలి అనేటువంటిది మనము చూసాము. ఇప్పుడు మనకు ప్రజెంట్ ప్రోగ్రెసివ్ లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడనటువంటి వర్బ్స్ ఏంటి అనేటువంటిది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఇక్కడ చూడండి, డోంట్ యూజ్ దీస్ వర్బ్స్ ఇన్ ప్రోగ్రెసివ్ ఫామ్. అంటే కంటిన్యూస్ ఫామ్ లో మనకు ఇక్కడ ఇచ్చినటువంటి వర్బ్స్ ఉపయోగించకూడదు. వర్బ్స్ ఆఫ్ ఎమోషన్ మనకు భావాలకి, మన ఎమోషన్స్ సంబంధించినటువంటి వర్బ్స్ ఇవి. వీటిని కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు. లవ్, లవింగ్, హేటింగ్, ప్రిఫరింగ్ ఇలా ఉపయోగించకూడదు. లవ్, హేట్, ప్రిఫర్, మైండ్, లైక్, డిస్లైక్,
ప్లీజ్, సర్ప్రైజ్, అస్టానిష్, ఇంప్రెస్. ఇవి ఎమోషన్స్ కి సంబంధించినటువంటి వర్బ్స్. వీటిని ప్రెసెంట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించకూడదు. లవింగ్, ఐ ఆమ్ లవింగ్ మై మదర్ అని ఉపయోగించకూడదు. ఐ లవ్ మై మదర్ అంతే. లవ్ కి ఇంగ్ ఫామ్ ఉపయోగించకూడదు. ఓకే, కొన్ని సందర్భాల్లో లవింగ్ లవ్ ఇంగ్ ఫామ్ ఉపయోగిస్తుంటారు కదా అని అంటే అవి జెరండ్ గా అయినా ఉపయోగిస్తారు, అంటే జెరండ్ గా నౌన్ గా ఉపయోగిస్తారు, లేదంటే అడ్జెక్టివ్ గా ఉపయోగిస్తారు. కానీ వర్బ్ గా, మెయిన్ వర్బ్ గా ఉపయోగించకూడదు. ఐ ఆమ్ లవింగ్ మై మదర్, యామ్ హెల్పింగ్ వర్బ్. ఇక్కడ లవ్ కి ఇంగ్ ఫామ్ ఉపయోగించకూడదు. ఐ ఆమ్ లవింగ్ మై మదర్ అని అలా ఉపయోగించకూడదు అనమాట. ఓకేనా? సో ఈ లవ్ అనేటువంటిది కానీ ఈ ఎమోషన్స్ సంబంధించిన హేటింగ్ అలా ఉపయోగించకూడదు. ప్రిఫర్, మైండ్ ఇవన్నీ కూడా కంటిన్యూస్ టెన్స్ లో ఉపయోగించకూడదు. క్లియరా? అదేవిధంగా వర్బ్స్ ఆఫ్ పొసెషన్. పొసెషన్ అంటే ఇవి నా సొంతం, నా ఓనర్షిప్ అనమాట. ఇటువంటి వర్బ్స్ కూడా హ్యావ్, ఓన్, వాంట్, బిలాంగ్, నీడ్, పొసెస్, ఓన్. ఆల్రెడీ ఓన్ వచ్చింది. ఓనింగ్ అని, హ్యావింగ్ అని, వాంటింగ్ అని అట్లా ఉపయోగించకూడదు. ఇందాక చూడండి, ఐ యామ్ హ్యావింగ్ డిన్నర్ అని చెప్పి వీఆర్ హ్యావింగ్ డిన్నర్ అని వచ్చింది. సార్ ఇందాక హ్యావింగ్ ఉపయోగించారు కదా, ఇక్కడేమో హ్యావింగ్ ఉపయోగించకూడదు అంటున్నారు అని అంటే ఇక్కడ హ్యావ్ అనేటువంటిది ఏంటి? వర్బ్స్ ఆఫ్ పొసెషన్. పొసెషన్ గా అంటే ఇది నాది, నా సొంతం అని చెప్పేటువంటి సందర్భంలో హ్యావింగ్ ఉపయోగించకూడదు. ఐ ఆమ్ హ్యావింగ్ ఏ కార్ అని అనకూడదు. ఐ హ్యావ్ ఏ కార్ అని అనాలి. అక్కడ హ్యావ్ అనేటువంటిది మెయిన్ వర్బ్ గా ఉపయోగిస్తున్నాం. ఆల్రెడీ హెల్పింగ్ వర్బ్ ఉంది. హెల్పింగ్ వర్బ్ ఉంది కదా, we are having dinner. సో హ్యావ్ అనేటువంటిది అక్కడ మెయిన్ వర్బ్ గా ఉపయోగిస్తున్నాము. ఆ మెయిన్ వర్బ్ సందర్భంలో హ్యావింగ్ ఉపయోగించాము. ఇక్కడ పొసెషన్, వర్బ్స్ ఆఫ్ పొసెషన్, ఇది నాది, ఓనర్షిప్ గురించి చెప్పేటప్పుడు ఉపయోగించకూడదు. కన్ఫ్యూజ్ కావద్దు. ఓకే, ఓనింగ్, వాంటింగ్, బిలాంగింగ్ ఇలాంటివన్నీ కూడా ప్రెసెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ లో వర్బ్ కి ఇన్ఫార్మ్ వాడకూడదు. సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్, యామ్, ఈజ్, ఆర్ ప్లస్ V1 ప్లస్ ఇన్ఫార్మ్ అలా వాడేటువంటి సందర్భంలో వర్బ్ ఇది దీన్ని వర్బ్ గా ఉపయోగించి ఆ వర్బ్ కి ఇన్ఫార్మ్ ఉపయోగించకూడదు. అదేవిధంగా వర్బ్స్ యూజ్డ్ ఫర్ ద సెన్సెస్, అంటే సెన్సెస్ కు సంబంధించినటువంటి ఈ వర్బ్స్ ని వాటికి ఇన్ఫార్మ్ వాడకూడదు. సీయింగ్ వాడకూడదు. హియరింగ్, స్మెల్లింగ్, సీయింగ్, సౌండింగ్, టేస్టింగ్, అపియరింగ్ ఇలా వాడకూడదు. వీటిని స్టేటివ్ వర్బ్స్ అంటాము. వీటిని వర్బ్ కి ఇన్ఫార్మ్, వర్బ్స్ యూజ్డ్ ఫర్ ద సెన్సెస్, సెన్సెస్ సంబంధించినటువంటి ఉపయోగించేటువంటి ఈ వర్బ్స్ ని మనము ప్రెసెంట్ కంటిన్యూస్ ఆర్ ప్రోగ్రెసివ్ టెన్స్ లో ఉపయోగించకూడదు. ఓకే, నెక్స్ట్ వర్బ్స్ ఆఫ్ థాట్, ఆలోచనలకు సంబంధించినటువంటి వర్బ్స్. నో, బిలీవ్, రిమెంబర్, అగ్రీ, డిసగ్రీ, రికగ్నైజ్, సపోజ్, మీన్, అండర్స్టాండ్, కన్సర్న్, విష్, ప్రామిస్, ఇమాజిన్, డౌట్, డినే, సాటిస్ఫై, డిపెండ్. ఇవన్నీ కూడా ఈ వర్బ్స్ అన్ని కూడా థాట్, ఆలోచనలకు సంబంధించినటువంటి వర్బ్స్. ఈ వర్బ్స్ కూడా మనము నోయింగ్ 10th క్లాస్ లో మనకి ఇచ్చున్నాడు. హీ డాష్ నోన్ ఫర్ 10 years అని ఇచ్చున్నారు. సో దీనికి ఫర్ 10 years ఇచ్చారు కాబట్టి 10th క్లాస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా సార్లు ఇచ్చినారు. ఓకేనా? దీన్ని ఫర్ 10 years కాబట్టి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గా చెప్తుంటారు. హీ హాస్ బీన్ నోయింగ్ మీ అని ఉపయోగిస్తూ ఉంటారు. సో నోయింగ్ అనేది ఉపయోగించకూడదు కదా, అందుకే 10th క్లాస్ లో చాలా సార్లు దీన్ని ఇచ్చున్నారు. హీ హాస్ బీన్ నోయింగ్, హీ హాస్ నోన్ మీ ఫర్ 10 years. He has known me for 10 years. సో నోన్ అనేటువంటి దానికి ఇన్ఫార్మ్ రాకూడదు. బిలీవ్ అనే దానికి ఇన్ఫార్మ్ రాకూడదు. బిలీవింగ్, రిమెంబరింగ్ ఇలా ఈ థాట్ సంబంధించినటువంటి ఈ వర్బ్స్ అన్నింటికి కూడా డౌటింగ్, వీటికి ఇన్ఫార్మ్ వాడకూడదు. ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ లో వాడకూడదు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు.
ఓకేనా. ఏ ప్రజెంట్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రోగ్రెసివ్ టెన్స్ లో వాడకూడదు, కంటిన్యూస్ టెన్స్ లో వాడకూడదు. అది ప్రజెంట్ అయినా కావచ్చు, పాస్ట్ అయినా కావచ్చు, ఫ్యూచర్ అయినా కావచ్చు. నెక్స్ట్ అదేవిధంగా వర్బ్స్ ఆఫ్ మెజర్మెంట్, కొన్ని మెజర్మెంట్స్ గురించి సంబంధించినటువంటి వాటిని కూడా మనము ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ లో వాడతాం. కంటైన్, కన్సిస్ట్, ఫిట్, ల్యాక్, మెజర్. సో కంటైనింగ్, కన్సిస్టింగ్, ఫిట్టింగ్, ల్యాక్, మెజరింగ్, ఇలా ల్యాకింగ్, మెజరింగ్ ఇలాంటివి ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్స్ లో వర్బ్ కి ఇన్ఫార్మ్ గా వాడడం. కొన్ని సందర్భాల్లో వీటికి ఫిట్టింగ్ మాస్టర్ ఇలా ఉపయోగిస్తూ ఉంటారు. ఫిట్టింగ్ మాస్టర్ అది అడ్జెక్టివ్ గా ఉపయోగిస్తున్నాం అక్కడ. ఫిట్టింగ్ మాస్టర్, ఇక్కడ ఫిట్టింగ్ అనేటువంటిది అడ్జెక్టివ్ ఉపయోగపడుతుంది, కానీ అది నౌన్, అది జెరండ్ అన్నమాట, అది అడ్జెక్టివ్ అది. సో అడ్జెక్టివ్ అనేటువంటిది అడ్జెక్టివ్ కాబట్టి అది అక్కడ అటువంటి సందర్భంలో ఉపయోగిస్తూ ఉంటాము. కానీ ప్రజెంట్ ప్రోగ్రెసివ్ టెన్సెస్ లో మాత్రం వర్బ్ కి ఇన్ఫార్మ్ గా ఈ వర్బ్స్ ని ఉపయోగించకూడదు. ఇవి కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ లో ఇస్తూ ఉంటారు, చాలా ఇంపార్టెంట్. వీటిని జాగ్రత్తగా నోట్ చేసుకొని వీటిని బాగా గుర్తుపెట్టుకోండి. సో ద లిస్ట్ ఆఫ్ వర్బ్స్ అబౌవ్ ఆర్ రెఫర్డ్ టు యాజ్ స్టేటివ్ వర్బ్స్. ఈ వర్బ్స్ అన్నింటినీ కూడా ఏ వర్బ్స్ అయితే వీటినన్నింటినీ కూడా ఏమంటామంటే స్టేటివ్ వర్బ్స్. స్టేటివ్, డైనమిక్ అండ్ 2 టైప్స్ ఆఫ్ వర్బ్స్ ఉన్నాయి. వీటిని మనం ప్రీవియస్ వీడియోస్ లో టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి క్లియర్ గా చెప్పుకున్నాము. ఒకసారి డౌట్ వస్తే ఆ ఛానల్లో టైప్స్ ఆఫ్ వర్బ్స్ గురించి సెర్చ్ చేసి చూడండి, క్లియర్ గా దాంట్లో చెప్పుకున్నాం. ఈ వర్బ్స్ అన్నింటినీ మనం ఏమంటామంటే స్టేటివ్ వర్బ్స్ అని చెప్పి చెప్తాము. సో దీస్ వర్బ్స్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఎనీ ఆఫ్ ద ప్రోగ్రెసివ్ ఆర్ కంటిన్యూస్ టెన్సెస్. ఈ వర్బ్స్ ని కంటిన్యూస్ టెన్స్ లో ఏ టెన్స్ లో అయినా, కంటిన్యూస్ ప్రోగ్రెసివ్ టెన్స్ లో పాస్ట్ కావచ్చు, ప్రజెంట్ కావచ్చు, ఫ్యూచర్ కావచ్చు, వాటిలో కంటిన్యూస్ టెన్సెస్ లో వాడకూడదు. ఓకే, ఇది ఈరోజు మనము 6th క్లాస్ లో 2nd యూనిట్ లో ఇచ్చినటువంటి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ గురించి క్లియర్ గా డీటెయిల్ గా చెప్పుకున్నాం అనమాట. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇది కేవలం 6th విద్యార్థులకు మాత్రమే కాదు, ఇంగ్లీష్ నేర్చుకోవాలనేటువంటి కోరిక ఉన్న ప్రతి విద్యార్థికి కూడా ఈ టాపిక్ ఉపయోగపడుతుంది. కావున ఇంగ్లీష్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ బాలచంద్ర.